ఒక ఫైర్ పోయినట్టు పోయినాయి, అగ్ని పోయినట్టు కిందాక జనం లోపలికి. అరే ఈ కింది కులాలందరూ కూడా లేచిండ్రు, చాలా మంది మీ మాబోటోళ్ళము అందరం కూడా దానికి స్పందించి అక్కడి నుంచి మొదలైంది. ఈ అక్కడి నుంచి మొదలైన తర్వాత అది ఏ స్థాయికి పోయిందంటే, వాళ్ళ అహంకారము పైశాచికం ఏ స్థాయికి పోయిందంటే, తెలంగాణలో అంటే ఆ మార్వాడి సమాజానికి సంబంధించినటువంటి అధ్యక్షుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి బహిరంగంగా టీవీ ఛానళ్ళల్లో తెలంగాణోళ్ళు తాగి పండుకుంటారు అని మాట్లాడు, తెలంగాణోళ్ళు రసాకారుల వారసులు తెలంగాణోళ్ళు అని తిట్టుడు, తెలంగాణోనికి పని చేతగానుడు, తెలంగాణోడు ఊంచిత వినేటోడు, ఇవి చాలా బహిరంగంగా ఓపెన్ గా టీవీ ఛానళ్ళ కూడా చర్చల జరిగినప్పుడు వాళ్ళ మార్వాడి సమాజం అంటే జరిగిన దానికి పశ్చాత్తాపం ఒక దిక్కైతే, ఇంకా రెచ్చగొట్టే విధంగా తెలంగాణ జనాన్ని నీచంగా హీనంగా చూసినటువంటి వాళ్ళ సంఘాల తరఫుకెళ్ళి వచ్చి మాట్లాడినటువంటి వాళ్ళే చాలా జరిగిన ఉదంతాలు చాలా ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి మా బావ మీరెవర్రా అని కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఆ పెద్ద మనుషులందరూ ఉన్నారు. వాళ్ళ మీద ఇప్పటిదాకా ఆ మాటలు మాట్లాడిన వాళ్ళ మీద ఎవరి మీద ఒక కేసు కూడా జరగలే. కానీ నేనైతే గోబ్యాక్ అనలే, ఇప్పుడు కూడా అనా, ఇప్పుడు అంటలేని, ఎప్పుడు కూడా అనా. నా ఇంటికి కూడా వచ్చి రాత్రి నన్ను కూడా తీసుకుపోయి లోపడేసి మాట్లాడుతున్నాను. ఈ ఉద్యమానికి సపోర్ట్ చేసి, అంటే ఇక్కడ అస్తిత్వం గురించి ఆత్మగౌరవం గురించి నిలబడొద్దు నువ్వు అని చెప్పని తీసుకుపోయి తెల్లారి సాయంత్రం దాకా పోలీస్ స్టేషన్లో పెట్టుకొని లాస్ట్కి మేము అరెస్ట్ చేయలేన్నారు. అంటే ఏదన్నా దొరికితే ఎక్కడన్నా ఒక దగ్గర ఇరికిద్దామనే ప్రయత్నాలు జరిపినాయి. శ్యామ్ని అరెస్ట్ చేసిండ్రు, మా పిడమర్తి రవిని అరెస్ట్ చేసిండ్రు. ఇట్లా చాలా మందిని నాయకత్వం వహిస్తున్న ఉద్యమంలో సీరియస్ గా తిరుగుతున్న వాళ్ళందరినీ గోసముచ్చుకొని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరిగింది. సో దాని తర్వాత అసలు వీళ్ళు ఆగడాలు ఏంటి అని కింది దాకా మొత్తం పోయి చూస్తే ఆ రోజు నుంచి చెప్పుకుంటూ వస్తున్నా, వీళ్ళు చేసే దందాలన్నీ ఇల్లీగల్ దందాలు. ఇక్కడ ఉత్తర హిందుస్థాన్కి వెళ్ళి వచ్చినటువంటి గుజరాత్ కావచ్చు, రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, ఇంకా వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఇల్లీగల్ దందాలు చేస్తున్నారు. వాళ్ళు అమ్మేది ప్రతిది కూడా నాసి రకం అమ్ముతున్నారు అని చెప్పి మొత్తుకుంటా కూడా ఎవరు పట్టించుకోలే, ఎవరు నిన్న పాపనవులే. నిన్నగాక మొన్న ఒక 10 రోజుల కింద తెలంగాణ సమాజం, భారతదేశ సమాజం మొత్తం చూసింది. మేము దేని గురించి మొత్తుకుంటాం, ఈ కొడుకులు వచ్చి ఇక్కడ బతకటందుకు ఎవడు కాదంటలేడు. కానీ ఇక్కడికి వచ్చి అడల్టర్డ్ చెత్త కుప్పల పడేసాల్సిన వస్తువుల మీద హెయిర్ డైల కాడికెళ్ళి కారంలా ఇటుక పిల్లలు దంచి పాలల చంటి పిల్లలు పాలు తాగుతుంటే ఆ పాలల్లో కూడా యూరియా కలిపి నూనెలు కలిపి చిక్కగా అయ్యేందుకు, ఏలు పెడితే చిక్కగా అయ్యేందుకు ఇట్లా చూపిస్తేందుకు పసుపుల కాస్మెటిక్స్ ఏవేవో అడ్డమైన కెమికల్స్ కలిపి ప్రతిదీ ఆవాలు నాసి రకమే దానికి కోట్ చేసుడు, ఆవాలు లవంగాలు నువ్వు ఏది చూసినా కానీ నేను మొత్తుకుంటున్నా, మేమందరం ఇది ఇట్లా అడల్టర్డ్ సరుకులు వాళ్ళు అమ్ముతున్నారు అని. ఎందుకు రాత్రి వీళ్ళు ఎందుకు ధనవంతులు అవుతున్నారని అది పటాపంచల్ అయ్యింది. నేను చూపించే ముందు ఆమన్గల్కెళ్ళి వచ్చేది ఉన్నది, ఇంకా రాలే వాళ్ళు తువ్వలు ఉన్నారు. ఆమన్గల్లోళ్ళు వాళ్ళు వర్తకులు మొత్తం ఆమన్గల్ బంద్ ప్రకటించినప్పుడు వాళ్ళందరూ వచ్చారు నా దగ్గరకు వచ్చి కూర్చుంటే వాళ్ళు అన్నారు, వాడు ఒక 4-5 సంవత్సరాల కింద కాలేదు వాడు వచ్చి, మేమందరం కలిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆమన్గల్లో ఉన్నటువంటి వర్తకులు అందరం కలిసి ఎంత సంపాదించినామో అంతకన్నా ఎక్కువ సంపాదించిన వాడు 200 కోట్లకు ఆస్తి వానికి తక్కువ ఉంటే మేము దేనికంటే దానికి ఉంటాము. వాళ్ళు ఇక్కడికి వచ్చి సంపాదించడం ఎట్లా సంపాదిస్తున్నారు ఏంటంటే వాళ్ళు చేసేది ప్రతిదీ వాళ్ళ దాంట్లో దొంగ దందా ఉంటుంది. ప్రతిదీ డూప్లికేట్ వాళ్ళు చేసేది. ఒక 10% మాక్సిమం 10% ఉంటే కావచ్చు వాళ్ళ దగ్గర ఒరిజినల్. లేబుల్ కూడా లేసు చిప్స్ గిప్స్ అన్ని ఉంటాయి కదా, లేబుల్ అన్ని ఒరిజినల్ లేబుల్సే కనబడతాయి. అందులో ఉండే సరుకు మాత్రం నాసి సరుకు. దాంతో జరిగేది ఏంటంటే తెలంగాణ వ్యాపారస్తులు 10 రూపాయలు అమ్మేదాన్ని వాడు 5 రూపాయలకు అమ్ముతున్నాడు. వాడు దానికి ఒక ఆర్గ్యుమెంట్ ఏం పెట్టిందంటే మాకు డైరెక్ట్ ఆడికెళ్ళి వస్తుందని చెప్పని. మ్యానుఫ్యాక్చర్ వాడే, డిస్ట్రిబ్యూటర్ వాడే, డీలర్లు డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళే,
ఆఖరికి రీటైల్ కాడికి వచ్చి వాళ్ళు అదే దందా చేస్తే ఇవాళ మనం మొత్తుకో